మంచి వ్యవస్థగానే ఆంధ్రప్రదేశ్లో ఉందనేది నిజం. ఎస్, పాపారావు గారు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. అక్షర్ సత్యం గారు, సార్ నమస్కారం సార్. మీకు ప్యానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ రణరంగం బాగా హీట్ ఎక్కింది. ప్రతి పార్టీ కూడా ఓటర్లను ప్రత్యక్షం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రపై మరోసారి రాష్ట్రాన్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. ఏంటండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సార్ ఇందాక పాపారావు గారు ఒక మాట అన్నారు, రాజకీయ పార్టీలకి ఈ ఎన్నికలు అనేవి డూ ఆర్ డై, అంటే నెగితే నెగ్గాలి లేకపోతే కనుమరుగైపోతాయి. నేను ఆ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీపిస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఎట్లా జరిగినాయి అంటే అండి, వైసీపీ తెలుగుదేశం రెండు కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాయి, గెలుపు గుర్రాలకే సీట్లని. గెలుపు గుర్రాలకే సీట్లు అంటే అర్థం ఏంటండి, డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ కమ్మ సామాజిక వర్గం దగ్గర, రెడ్డి సామాజిక వర్గం దగ్గర, లేదా కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక, లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈ రెండు కుటుంబాల్లో వెనకాల ఎవరు పాలేరుతనం చేత లేదా ఎవరో అనుచరులుగా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇద్దరు ముగ్గురు దగ్గర తప్పించి ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు తెలుగుదేశంలో కానీ, వైసీపీలో కానీ, బీజేపీలో కానీ సీట్లు చూడండి, ఆ 2-3 సామాజిక వర్గాలు అంతే. ఇప్పుడు బీజేపీ 6 సీట్లు ప్రకటించింది, ఎవరికి ఇచ్చిందంటే ఒక కాపు సామాజిక వర్గం ఒక సీట్ అని ఇచ్చిందా? సేమ్ తెలుగుదేశం వైసీపీ ఏ సామాజిక వర్గాలకు ఇచ్చిందో వాళ్ళ డామినేషనే. తెలుగుదేశంలో రెడ్డి కమ్మ, అలాగే వైసీపీలో కమ్మారెడ్డి, బీజేపీలో కమ్మారెడ్డి ఒకరిద్దరికే. ఎస్సీలకి రిజర్వేషన్ అది రాజ్యాంగ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు, కాబట్టి మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు సార్? ఇప్పుడు 70 సంవత్సరాల పరిపాలన 2 సామాజిక వర్గాలు తప్పించి పవన్ కళ్యాణ్ గారికి 20 మందిని సీట్లు ఇద్దారంటే డబ్బున్న క్యాండిడేట్ కనిపించలే. దంగలు నాకు ఎత్తడాడైనా ఒక క్యాండిడేట్ సీట్ ఇవ్వడం కోసం. ఆ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కారణమే కదా. ఇదే పరిస్థితి ఉంటే రేపు పొద్దున వచ్చే ఎలక్షన్ లో ఈ 10 మంది కూడా ఉండరు సార్. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు తెచ్చి అప్పు తెచ్చారా అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆమె ఇప్పుడు ఇచ్చారన్నారు. చెప్పారు వాలంటీర్ వ్యవస్థ, అసలు వాలంటీర్ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారి సొంత యంత్రాంగం, పాలేరుగా దాన్ని ఏమంటారు, సొంత ప్రత్యామ్నాయ గవర్నమెంట్ అది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థించి వాళ్ళ జీతం 30,000 చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నేను పచ్చి అవకాశవాదిని అని మరొకసారి నిరూపించుకుంటున్నాడు ఆయన. నేను రాజ్యాధి అధికారంలో రావడం కోసం ఎవరినైనా వాడేసుకుంటా. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు సార్. ఈ పరిస్థితుల్ని మరి ప్రజలు ఎలా అవగాహన చేసుకుంటారు? అట్లాగే పవన్ కళ్యాణ్ ఉందండి, అతను కూడా వీళ్ళకి అనుకూలంగా మారాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అతను కూడా గతంలో లాగా సిద్ధాంతాలు నిజాయితీ పోయేటికి చెప్పులు లేనోటి తీసేద్దామంటే డిపాజిట్లు రాని పరిస్థితి, అతను కూడా డబ్బులు ఉన్నోడికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అతను కూడా మార్చేసారు ఇవాళ తెలుగుదేశం, ఈ వైసీపీ పార్టీ, బీజేపీ పార్టీలు 3 కలిపి. అక్షర్ సత్యం గారు మళ్ళీ వస్తానండి. లక్ష్మణరావు గారు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అధినేత ఆ పార్టీకే విరాళం ఇచ్చినటువంటి